ఇస్రో నుంచి అయితే ఎన్ఆర్ఎస్సి నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ అనేది మీరు చూసుకోవచ్చు. నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ నుంచి రావడం జరిగిందండి. అండ్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది జనవరి 22 నుంచి అయితే. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదనంగా మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. వీడియో అసలు లైక్ అదనంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే 50 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వేకెన్సీ అనేది సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఎంఈ లేదా ఎంటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే అగ్రికల్చర్లో అని గమనించండి. తర్వాత సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ పోస్ట్ అనేది 4 అయితే ఉన్నాయి. ఎంఎస్సి ఇన్ బాటనీ లేదా ఫారెస్ట్రీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సైంటిస్ట్ ఇంజనీరింగ్ జియో ఇన్ఫర్మేటిక్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎంఎస్సి అనేది జియో ఇన్ఫర్మేటిక్లో ఉండాల్సి అయితే ఉంటుంది. సైంటిస్ట్ ఇంజనీరింగ్లో అనేది జియో ఇన్ఫర్మేటిక్ అని గమనించండి. ఇక్కడ అయితే 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎంఈ ఎంటెక్ అయితే రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మేషన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సైంటిస్ట్ ఇంజనీరింగ్లో 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జియాలజీ అనేది గమనించండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఎస్సి అనేది జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సైంటిస్ట్ ఇంజనీరింగ్ జియోగ్రఫీ అనేది 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎంఎస్సి ఎంటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సాయిల్ సైన్స్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అండ్ ఎంఎస్సి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సాయిల్ సైన్స్లో అనేది ఇంజనీరింగ్ అర్బన్ స్టడీస్లో అయితే 3 ఉద్యోగాలు ఎంఈ లేదా ఎంటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అర్బన్ ప్లానింగ్ లేదా రీజనల్ ప్లానింగ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాటర్ రిసోర్స్ వాళ్ళకైతే ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎంఈ ఎంటెక్ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ అనేది చూసుకుంటే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్తో పాటు 2 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే నర్స్ బి అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. 3 ఇయర్ డిప్లొమా అనేది అది కూడా నర్సింగ్లో కావచ్చు, మిడ్వైఫ్లో అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. అది లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ అనేది ఫస్ట్ క్లాస్ మీరు పాస్ ఉన్న తర్వాత మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లైబ్రరీ సైన్స్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ పోస్టింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాల్నగర్ హైదరాబాద్లో ఇక్కడ మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. సాలరీ అనేది సైంటిస్ట్ ఇంజనీరింగ్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళకైతే బేసికే 56,100 రూపాయలు అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ నర్సు బి ఉద్యోగాలకు అనేది బేసికే 44,900 అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకు కూడా సేమ్ సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్ని వేకెన్సీలకు మ్యాక్సిమం అయితే 18 నుంచి 30 సంవత్సరాలకి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది సైంటిస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. నర్స్ బి వాళ్ళకైతే రైటింగ్ ఎగ్జామ్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకు ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ సిలబస్ అనేది పూర్తిగా చూసుకోవాలనుకుంటే నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. రైటింగ్ ఎగ్జామ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే హైదరాబాద్కి వచ్చి మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 12 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.